శ్రీకాకుళం జిల్లా వాకర్స్ క్లబ్ క్రీడాకారులతో ఆత్మీయ సమావేశం జరిగింది. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా విశాఖ రాజధానిపైనే దృష్టి కేంద్రీకరిస్తామని అన్నారు. జిల్లాలో అభివృద్ధి గురించి మేము ఎక్కడైనా చెప్పగలము, టీడీపీ నేతలు అభివృద్ధి చేశామని చెప్పుకునే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. 4 సీపోర్ట్లు ఒక ప్రభుత్వ కాలంలో శాంక్షన్ ఇచ్చి పనులు ప్రారంభించి రేపమోపో ప్రారంభానికి నోచుకుంటున్నటువంటి స్థితి ఈ 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా జరిగిందా? అందరూ ఆవేదన చెందుతుండేవాళ్ళు. దేశంలో అతి పెద్ద తీరం కలిగినటువంటి 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తర్వాత. గుజరాత్ లో అన్ని పోర్ట్లు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున దానివల్ల ఎకానమీ అంతా డెవలప్ అయ్యింది. ఎందుకు ఈ రాష్ట్రంలో చేయలేకపోతున్నారంటే చేయలేకపోయినాం. గడిచిన 75 సంవత్సరాలు ఎవరు చేయలేకపోయింది. ఈ ప్రభుత్వ కాలంలో 4 పోర్ట్లు. అందులో గొప్ప విషయం ఏంటంటే మన జిల్లాలోనే టెక్కలి వద్ద మూలపేట దగ్గర 4000 కోట్లతో పోర్టు శాంక్షన్ ఇచ్చి టెండర్స్ పిలిచి కన్ఫర్మ్ చేసి పనులు ప్రారంభించి మరొక 6 మాసాల్లో ఒక బెర్త్ ప్రారంభానికి నోచుకుని ప్రపంచంతో శ్రీకాకుళం మొదటిసారిగా కనెక్ట్ కాబోతుందని మీకు సందర్భంగా మనం చేస్తాం. బాధ్యతలేని ప్రభుత్వాలు అయితే ఇలా చేస్తాయా? బాధ్యతనుడు అనుకుంటున్నాడు ఏం చేశాడో చెప్పమనండి. ఇతను 5 సంవత్సరాలు అతను 14 సంవత్సరాలు ఏం చేశాడో చెప్పమనండి. పోనీ ఇచ్చేపు రోజులేద్దాం. చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ చూపించమనండి. నష్టపోయినటువంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్లు ఇస్తే నువ్వు ఒక్క సంస్థ కూడా శ్రీకాకుళంలో పెట్టకపోతే మూగజీవాలలాగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ నోరు మూసుకొని ఊరుకొని ఈరోజు పెద్ద నాయకులు అనుకుని అభివృద్ధి చేస్తాం అనుకుని మళ్ళీ మీకు ఓట్లు అడుగుతూ ఉంటే అవి మీరు నమ్ముతూ ఉంటే ఎలాగంటాను నేను.